అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నమస్కారం. సరికొత్త రూపుతో మీ ముందున్న అన్నదాతకు స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: కందిలో అంతరంగా సాగు చేసుకోదగ్గ పంటల వివరాలు, వరి నారుమళ్లలో సమగ్ర కలుపు నివారణ, ప్రత్తి సాగులో రైతులు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాలు, వ్యవసాయంలోని ఒడిదుడుకులను, నష్ట భయాన్ని తగ్గించుకొని ఉన్న పొలం నుంచి అధిక ఆదాయాన్ని పొందే మార్గమే అంతర పంటల సాగు. ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేసే పంటల్లో ఈ అంతర పంటల సాగు రైతును ఒడ్డుకు చేర్చుతుంది. కాలం కలిసిరాక ఏదో ఒక పంటను కోల్పోయినా మరో పంట నుంచైనా ఎంతో కొంత ఆదాయం చేకూరే అవకాశం ఉంటుంది. అంతా బాగుండి పరిస్థితులు అనుకూలిస్తే 2 పంటల నుంచి రాబడి సొంతం చేసుకోవచ్చు. ఒక పంట నుంచి వచ్చేది ఖర్చులకు సరిపోతే మరో పంట నికరంగా మిగిలిపోతుంది. అంతేకాదు, ఇటీవల పప్పు ధాన్యాలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా అపరాలను అంతర పంటలుగా సాగు చేస్తే రైతుకు మంచి ఆదాయంతో పాటు భూసార పెంపు కూడా సాధ్యపడుతుంది. అయితే అపరాలలో 5 నుంచి 6 నెలలు పంటకాలం కలిగిన కందిని వరుసల మధ్య 5 నుంచి 6 అడుగుల ఎడంలో విత్తుకుంటారు. కాబట్టి ఈ వరుసల మధ్య పెసర, మినుము, జొన్న, సోయా చిక్కుడు, వేరుశెనగ వంటి పంటలను అంతర పంటలుగా వేసుకుంటే అటు కలుపు సమస్యను, ఇటు చీడపీడలను నివారించి మంచి దిగుబడులు పొందే ఆస్కారం ఉంటుంది. మరి కందిలో ఏ పంటలను అంతర పంటలుగా వేసుకోవచ్చు, ఎంత నిష్పత్తిని పాటించాలి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కందిలో అంతర పంటలుగా వేయదగ్గవి తక్కువ కాలపరిమితి గల మినుము, పెసర, తృణధాన్యాలు, వేరుశెనగ. కందిలో జొన్న లేదా మొక్కజొన్న లేదా సజ్జను 1:2 నిష్పత్తిలోనూ, కందితో పెసర లేదా మినుము లేదా సోయా చిక్కుడు లేదా వేరుశెనగ పంటలనైతే 1:7 నిష్పత్తిలో వేసుకోవాలి. కంది, మొక్కజొన్న పంటలను వేసినప్పుడు కందికి 2 నుంచి 3 కిలోల విత్తనం, మొక్కజొన్నకు 6 కిలోల విత్తనం అవసరమవుతుంది. అదే కంది, వేరుశెనగలను వేసినప్పుడు ఎకరాకు 1.5 కిలో కంది విత్తనం, 42 నుంచి 45 కిలోల వేరుశెనగ విత్తనం అవసరమవుతుంది. కంది, సోయా చిక్కుడు వేసినప్పుడు కందికి 1.5 కిలోలు, సోయా చిక్కుడుకు 20 నుంచి 25 కిలోల విత్తనం అవసరమవుతుంది. కంది, వేరుశెనగ పంటలను వేసినప్పుడు వేరుశెనగకు ప్రధాన బెడదగా ఉండే పొగాకు లద్దె పురుగు, తిక్క ఆకుమచ్చలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సమయానుకూలంగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అంతర పంటల సాగులో ఎరువుల యాజమాన్యం చూస్తే కంది, వేరుశెనగను అంతర పంటలుగా వేసినప్పుడు ఎకరాకు 26 కిలోల నత్రజని, 55 కిలోల భాస్వరం ఎరువులు అవసరమవుతాయి. అలానే కంది, మొక్కజొన్నకు ఎకరాకు 30 కిలోల నత్రజని, 31 కిలోల భాస్వరాన్నిచ్చే ఎరువులు అవసరమవుతాయి. కంది, పెసర సాగులో మెళకువలను తెలియచేస్తున్నారు సీతంపేట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త లక్ష్మీనారాయణ. కంది, పెసర, కంది, మొక్కజొన్న,
కంది సోయాబీను అంతర పంటల ప్రాముఖ్యత గురించి వివరిద్దాము. పెసర స్వల్పకాలిక పంట, 70 రోజుల్లో దిగుబడి వస్తుంది. కంది దీర్ఘకాలిక పంట, ఇది 120 రోజుల్లో దిగుబడి వస్తుంది. పెసర వేరు వ్యవస్థ పైకి ఉంటుంది, కంది వేరు వ్యవస్థ భూమి లోపల ఉంటుంది. కంది పెసర 1:7 నిష్పత్తిలో విత్తుకోవాలి. ఇక ఎరువులు పోషకాలకి ఎటువంటి పోటీ ఉండదు. ఇక నేలల విషయానికి వస్తే నీరు త్వరగా ఇంకిపోయే, మురుగునీరు పోయే ఎర్రరేగ నేలలు అనుకూలము. నేలను 2-3 సార్లు మెత్తగా దున్నాలి. ఈ యొక్క కంది పెసర, కంది సోయాబీను, కంది మొక్కజొన్న పంటలను జూన్ ఆగస్టులో విత్తుకోవచ్చు. ఇక రకాల విషయానికి వస్తే కందిలో LRG-41 ఇది శనగపచ్చ పురుగు తట్టుకుంటుంది. ఇంకొక రకం కందిలో LRG-30. ముఖ్యమైన లక్షణాలు ఏమంటే గింజల మధ్యస్థంగా ఉండి లావుగా గోధుమ రంగులో ఉంటాయి. ఇక పెసర పంట విషయానికి వస్తే ఎకరాకి 6 కేజీలు విత్తన మోతాదు చాలు. కంది పంట ఎకరాకి విత్తన మోతాదు 1.5 కేజీ చాలు. ఇక పెసర్లో రకాలు ఏమంటే LGG-407 రకాలు. ఇక పెసర్లో మనం ముఖ్యంగా విత్తన శుద్ధి చేయాలి. ఎందుచేతనంటే పంట మొదట 30 రోజులు ఎటువంటి చీడపేర్లు తాకిడి ఉండదు. ఇక ఈ కంది మొక్కజొన్న పెసర అంతర పంటల విషయానికి వస్తే దుక్కులో 2 టన్నులు పశువులు ఎరువు వేసి బాగా దుక్కుదున్ని చేయాలి. ఎకరాకు 1 లీటర్ పెండి మితాలను కలుపు పిచికారి చేయాలి. ఇక చీడపేర్ల విషయానికి వస్తే కందిలో ఎండు తెగులు చాలా ప్రధానమైన సమస్య. ఈ ఎండు తెగులు లక్షణం ఏంటంటే కాండం మొదటి భాగం చీలిస్తే గోధుమ రంగు నిలువుచార మచ్చలు కనిపిస్తాయి. ఇది ఎవరైనా రైతు సోదరులు పగ్గా గమనించవచ్చు. దీని నివారణకి ఏం చేయాలంటే కంది వేసిన తర్వాత జొన్న పంట వేసి పంట మార్పిడి చేస్తే ఈ ఎండు తెగులు చాలా వరకు అరికట్టవచ్చు. ఇక పెసల్లో ప్రధానమైన సమస్య ఏంటంటే ఆకు చుట్టు పురుగు. దీని నివారణకు రైతు సోదరులు ఏం చేయాలంటే మోనోక్రోటోఫాస్ 1 లీటర్ నీటికి 1.6 ml పిచికారి చేస్తే ఈ యొక్క ఆకు చుట్టు పురుగు, చెత్త పురుగులు నివారించుకోవచ్చు. ఎల్లలు లేని వ్యవసాయంలో సందేహాలు, సమస్యలు, కోకొల్లలు మార్గనిర్దేశమే ధ్యేయంగా రూపుదిద్దుకున్న కార్యక్రమం మీకోసం. మాకు 25 సంవత్సరాల మామిడి తోట ఉంది. మంచి రకాలతో అంటు కట్టించాలనుకుంటున్నాం. ఈ పద్ధతి ఎలానో తెలియచేయండి అని అడుగుతున్నారు శ్రీకాకుళం నుంచి సుధారాణి. ఫలరాజమే అయినా మామిడి తోటలు అన్ని వేళలా రైతుకి ఆదాయపరంగా ఉండని పరిస్థితులెన్నో. ఏనాడో నాటిన ముదురు మామిడి తోటలు వటవృక్షాలుగా విస్తరించి యాజమాన్యానికి అలవి కాకుండా పోయి దిగుబడి క్షీణించిపోతున్న లేత తోటలే అయినప్పటికీ పొరపాటున మార్కెట్ డిమాండ్ లేని రకాలను నాటుకున్నా ఒక్కోసారి నాటిన తర్వాత అంటుకొమ్మ నుంచి వచ్చిన కొమ్మలు పెరగక వేరుమూలం నుంచి వచ్చిన కొమ్మలు పెరిగిపోయి నాణ్యత లేని కాపునిస్తున్నా, నర్సరీలలో మోసపోయి నాణ్యత లేని కల్తీ అంటుమొక్కల్ని నాటుకున్నా, పాత తోటల్లో చీడపీడలు పెరిగిపోయి చెట్లు క్షీణదశకు చేరుకుంటున్నా ఏం చేయాలో పాలుపోక రైతుది డీలా పడే పరిస్థితి. ఒకవేళ ఆ చెట్లు మనకు కావలసిన రకానివే అయితే పునరుద్ధరణ ద్వారా భారీగా పెరిగిన చెట్లను ఎత్తు, ఒత్తు తగ్గించి భూమట్టానికి 2 నుంచి 4 మీటర్ల ఎత్తుకు కత్తిరించి వేస్తే చెట్టు గొడుగు ఆకారానికి వచ్చి కుందనంగా మారి కాయ కాసే ప్రాంతం పెరుగుతుంది. కాబట్టి 3 ఏళ్లలోనే నాణ్యమైన అధిక దిగుబడిని పొందే అవకాశం ఉంది. మరి ముదురువైనా కాకపోయినా హై డెన్సిటీలో నాటినా, లో డెన్సిటీలో నాటినా ఆ రకం మనకు నచ్చనిదనుకోండి, ఆ నాసిరకం చెట్టుని టాప్ వర్కింగ్ ద్వారా మనకు నచ్చిన రకంగా నాణ్యమైన ఫలసాయాన్నిచ్చే చెట్టుగా మలుచుకునే వీలుంది. దీన్నే తల మార్పిడి పద్ధతి అంటున్నారు. ఇందుకోసం చెట్ల కొమ్మలను పంట కోతల తర్వాత జులై నుంచి సెప్టెంబర్ నెలల్లో నేల నుంచి 4 నుంచి 6 అడుగుల ఎత్తులో రంపంతో కోయాలి. చెట్లపైనున్న కొమ్మల్లో కేవలం 1 కొమ్మను ఉంచి మిగిలిన అన్ని కొమ్మలను కోసి తొలగించాలి. దీనివల్ల మొక్కకు కావలసిన పోషక పదార్థాలు లభ్యమవుతాయి. కోసిన భాగాన్ని 10 గ్రాముల బ్లైటాక్స్ లీటర్ నీటికి చొప్పున కలిపి పూయాలి. 20 నుంచి 25 రోజుల్లో కొత్త చిగుళ్ళు ఎక్కువగా పుట్టుకొస్తాయి. వీటిలో ప్రతి కొమ్మకు బాగా ఏపుగా పెరుగుతున్న 5-6 చిరుకొమ్మలు ఉంచి
మిగిలిన కొత్త చిగుళ్లను తీసేయాలి. 45 నుంచి 60 రోజులకు అంటే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సాఫ్ట్ వుడ్ లేదా వెనియర్ పద్ధతిలో నాణ్యమైన సయాను కొమ్మలు తెచ్చి అంటుకట్టాలి. సయాను కొమ్మల కోసం అంటుకట్టడానికి 10 రోజుల ముందే ఎన్నిక చేసిన మేలైన రకం మామిడి చెట్టుపై నాణ్యమైన చిరుకొమ్మలు గుర్తించి వాటిపై ఉన్న ఆకులను కాడ మాత్రం ఉంచి మిగిలిన భాగాన్ని కత్తిరించాలి. 8 నుంచి 10 రోజులకు ఆకు కాడ పసుపు రంగుకు మారి తాకితే సులువుగా ఊడిపోతుంది. ఈ దశలో సయాను కొమ్మను 10 నుంచి 15 సెంటీమీటర్ల పొడవు ఉండేలా కత్తిరించి వెంటనే అంటు కట్టడానికి ఉపయోగించాలి. వెనియర్ పద్ధతిలో అంట్లు కట్టడానికి మొదట కత్తిరించిన చెట్టు నుంచి వచ్చిన కొమ్మల్లో పెన్సిల్ లావు ఉన్న వాటిని ఎన్నుకొని 8 నుంచి 10 సెంటీమీటర్ల ఎత్తులో కొద్దిగా కొమ్మతో సహా బెరడును తీసి కింద ఏటవాలుగా కోసి తొలగించాలి. 200 గేజ్ పాలిథిన్ పేపర్తో అంటు భాగంలో గట్టిగా కట్టాలి. సయాను నాణ్యతను బట్టి 3 వారాలకు మొగ్గ తొడిగి చిగురిస్తుంది. చిగురించిన తరువాత కత్తిరించిన చెట్టు నుంచి వచ్చిన కొమ్మను అంటు పైభాగంలో 5 సెంటీమీటర్లు ఉంచి కత్తిరించి వేయాలి. నవంబర్ నెలలో గాని తరువాత గాని అంట్లు కట్టడం వల్ల మంచి ఫలితాలు ఉండవు. జులై నుంచి అక్టోబర్ వరకు వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. అంటుకట్టిన 2 ఏళ్లలోనే చెట్లు గుబురుగా అభివృద్ధి చెందుతాయి. 3వ ఏడాది నుంచే అతి పెద్ద చెట్ల నుంచి లభించేంత దిగుబడి వస్తుంది. కేవలం 3 ఏళ్లకే తోటలోని అన్ని చెట్లను నాణ్యమైన కాయలు కాసే చెట్లుగా మార్చుకుని అధిక దిగుబడి, ఆదాయం పొందవచ్చు. ఈ పద్ధతిలో ఒకే చెట్టుపై 10 నుంచి 20 రకాలను అంట్లు కట్టుకోవచ్చు. ఈ టాప్ వర్కింగ్ ప్రక్రియను అంటు కట్టడంలో అనుభవం ఉన్నవారి పర్యవేక్షణలో చేయాలి. తోటలోని చెట్లన్నిటికీ ఒకేసారి చేయకుండా వరుస మార్చి వరుసకు చేసి తరువాతి ఏడాది మిగిలిన చెట్లకు ఈ ప్రక్రియను కొనసాగిస్తే రైతులు ఒక్కసారిగా ఆదాయం కోల్పోకుండా ఎంతో కొంత తీసుకునే అవకాశం ఉంటుంది. మొక్కజొన్నలో ఏ ఎరువులు వేసుకోవాలో తెలియచేయండి అని అడుగుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి హరినాథ్. ఖరీఫ్ సీజన్లో ప్రధానమైన ఆరుతడి పంటగా మొక్కజొన్న పంటని సాగు చేయడం అనేది జరుగుతుంది. మరి ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే రైతు సోదరులు ఎక్కువగా రసాయనిక ఎరువులనే వాడడం అనేది జరుగుతుంది. ఈ రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులైన గెత్తాలు, వానపాముల ఎరువు ఇవి వాడడం వల్ల నేల యొక్క భూభౌతిక స్థితి మరియు నేలలో నీటిని నిలుపుకునే శక్తి కూడా పెరుగుతుంది. మరి మొక్కజొన్న పంటలో నత్రజని 80 కిలోలు, 24 కిలోల భాస్వరము, 20 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు అనేవి వేసుకోవాలి. వీటితో పాటు 7 నుంచి 8 టన్నుల పశువుల గెత్త నాకడ దుక్కులో వేసుకోవాలండి. మరి నత్రజని మొక్కజొన్న పంటకు చిరు దశ నుండి పక్వానికి వచ్చే దశ వరకు ఈ నత్రజని ఎరువు అవసరం ఉంటుంది. అందుకే రైతు సోదరులు ఈ నత్రజని యూరియా రూపంలో 3 దపాలుగా వేసుకోవాలండి. మొదటి దప 1 బస్తా యూరియా అంటే 50 కిలోల యూరియాను ఆఖరి దుక్కులో వేసుకోవాలి. రెండవ దపాగా అంటే 30-35 రోజులు మరొక 50 కిలోల అనగా 1 బస్తా యూరియా వేసుకోవాలండి. తర్వాత మొక్క జల్లుకేసినప్పుడు 50-55 రోజులప్పుడు 3వ దపాగా 1 బస్తా యూరియా 50 కిలోల యూరియా అనేది వేసుకోవాలండి. ఈ భాస్వరం ఎరువు నేలలో కరిగి మొక్కకు నెమ్మదిగా లభ్యమవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ భాస్వరం ఎరువును ఆఖరి దుక్కులే ఒకేసారి ఈ 52 కిలోల డిఏపి రూపంలో వేసుకోవాలండి. ఒకవేళ రైతు సోదరులు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకున్నట్లయితే 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువును ఆఖరి దుక్కులో వేసుకోవాలండి. పొటాష్ ఎరువు విషయానికి వస్తే రైతు సోదరులు 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని 2 సంభాగాలుగా చేసి మొదటి సగభాగము ఆఖరి దుక్కులోని, మిగతా సగభాగాన్ని అంటే ఆఖరి దపాగా మనం వేసిన యూరియాతో పాటు కలిపి మొక్కకి వేసుకోవాలండి. రైతు సోదరులు పైపాటుగా వేసే ఎరువులు ఎప్పుడు కూడా మొక్కకు దగ్గరగా అంటే మొక్కకు 1-2 సెంటీమీటర్ల దూరంలో చిన్న కన్నం పెట్టి వేసిన తర్వాత కన్నం కప్పినట్లయితే వేసిన ఎరువు మొక్కకు బాగా అంది ఎరువులు వృధాగా కాకుండా ఉంటాయండి. దీనివల్ల మొక్కలు బాగా పెరిగి దిగుబడులు పెరిగే అవకాశం ఉన్నదండి. మరి మొక్కజొన్నలో ఎక్కువగా సూక్ష్మ పోషక లోపం కూడా, జింకు పోషక పదార్థ లోపం కూడా గమనించడం అనేది జరుగుతుంది. మరి ఈ జింకు పోషక పదార్థం లోపించినప్పుడు ఆకులు పసుపచ్చగా మారి
మొక్క గిడసబారిపోతుంది. ఈ జింకు లోపం మనం గుర్తించిన వెంటనే ఎకరాకు 400 గ్రాముల జింక్ సల్ఫేటుని 200 లీటర్ నీటిలో కలిపి పంటపై పిచికారి చేసుకున్నట్లయితే ఈ జింకు లోపం నుంచి మన పంటని రక్షించుకోవచ్చండి. తెలంగాణ ప్రాంతంలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే వాణిజ్య పంట ప్రత్తి. ప్రస్తుతం రాష్ట్రంలో అడపాదడపా నుంచి ఒక మోస్తరుగా కురుస్తున్న వర్షాలకు ఈ పంటను విత్తేందుకు సిద్ధమవుతున్న రైతాంగం ఆది నుంచే సమగ్ర సాగు విధానాలను ఆచరిస్తే మంచి దిగుబడులను సాధించే వీలుంది. తోటివారిని చూసో లేదా గ్రామాలకు వచ్చి విత్తనాలను అంటగట్టే ఏజెంట్ల మాటలు విని మోసపోకుండా రైతులు అధీకృత డీలర్ల వద్ద నుంచి నమ్మకమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ బీటీ రకాలే సాగులో ఉన్నాయి. కాబట్టి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సాగుకు ఉపక్రమించాలి. రెఫ్యూజీ పంటగా పొలం చుట్టూ లేదా ప్రతి 5 చాళ్లకు ఒక చాలు చొప్పున నాన్ బీటీ లేదా కందిని తప్పక వేసుకోవాలి. ఇప్పటికే దుక్కులు చేసుకొని పొలాన్ని సిద్ధం చేసుకున్న రైతులు ప్రత్తి సాగులో సమస్యలను అదుపులో ఉంచాలంటే తప్పనిసరిగా మెలకువలు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం పరిమల్ కుమార్. పత్తికి మనకు చాలా అనువైన నల్లరేగడి నేలలు, చాలా అనువైన నేలలు. 6 నుంచి 8 వరకు ఉదజన సూచిక ఉన్న నేలలు చాలా అనువుగా ఉంటాయి. రకాలు చూసుకున్నట్టయితే నరసింహ, శ్రీరామ, శివనంది అని సూటు రకాలు డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా ADB 39, WGCV 48 కానీ 79 కానీ అభివృద్ధి చేయడం జరిగింది. చాలా వరకు మార్కెట్లో హైబ్రిడ్ రకాలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి, ప్రాచుర్యంలో ఉన్నాయి. వర్షానికి నాటాలనుకున్నప్పుడు అయితే తొందరగా మెచ్యూర్ అయ్యి చిన్న కాయలు ఉండే సైజువి మనము సెలెక్ట్ చేసుకుంటే మంచిది. అదేవిధంగా నీటిపారుదల కింద పండించాలనుకున్నప్పుడు లేట్ మెచ్యూరింగ్ పెద్ద బోల్ సైజు ఉన్నవి మనము పండించుకుంటే చాలా మంచిగా దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. విత్తన మోతాదు మనకు సూటి రకాలు చూసుకున్నట్టయితే మనకు 3 నుంచి 4 కిలోలు కూడా వాడుకోవచ్చు. హైబ్రిడ్ రకాలు అయితే 1 కిలో విత్తనం 1 ఎకరానికి సరిపోతుంది. చల్కా భూములలో అయితే కొద్ది దగ్గర వేసుకుంటాం కాబట్టి 2 కిలోల విత్తనం అనేది మనకు అవసరం పడుతుంది. సీడ్ ట్రీట్మెంట్, ఈ సీడ్ ట్రీట్మెంట్లో మనం ఇమిడాక్లోప్రిడ్ అనే మందును విత్తనానికి పట్టిస్తే మనకు సరిపోతుంది. బయట దొరికే విత్తనాలు ఆల్రెడీ సీడ్ ట్రీట్మెంట్ జరిగి ఉంటుంది. విత్తే దూరం అనేది మనం చాలా మంచిగా పాటించవలసి ఉంటుంది. నల్లరేగడి భూములు అయితే వరుసకు మధ్య 120 సెంటీమీటర్లు, వరుసల లోపల 45 నుంచి 60 సెంటీమీటర్ల దూరం వేయడంలో మనము విత్తుకోవచ్చు. అదే మధ్యస్థ నేలలు అయితే వరుసకు మధ్య 90 సెంటీమీటర్లు, వరుస మధ్యలో మనము 60 కానీ 30 కానీ విత్తుకోవచ్చు. అదే మనకు చలకా భూములు అయితే 90x30 అనే పద్ధతిలో నిష్పత్తిలో విత్తుకోవాలి. ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే మనకు ప్రతి ఎండాకాలంలో వేసవి దుక్కులలో మనము ఒక 4 టన్నుల పశువుల ఎరువు వేస్తే మనకు పంటకు రాబోయే పంటకు చాలా మంచిది. చూటి రకాలకు చూసుకున్నట్టయితే 36, 18, 18 నిష్పత్తిలో NPK ఉంటుంది. అదేవిధంగా హైబ్రిడ్ రకాలు పండించుకోవాలన్నప్పుడు 48, 24, 24 నిష్పత్తి ఉంటుంది. మొత్తం భాస్వరం ఇచ్చే ఎరువులను దుక్కిలో కానీ లేకపోతే నాటిన 15 రోజుల లోపల వేసుకోవచ్చు. కానీ పొటాష్ మరియు నత్రజని ఇచ్చే ఎరువులు మనము దఫాలుగా విభజించుకొని మనము మన రకాలను బట్టి వేసుకోవాలి. ఇంటి రకాలు అయితే 3 దఫాలుగా 30, 60, 90 రోజులలో వేసుకోవాలి. అదే మనకు హైబ్రిడ్ రకాలు అయితే 20, 40, 60, 80 ఆ విధంగా మనము విభజించుకొని నత్రజని, పొటాష్ నుంచి ఎరువులు మనం వేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనకు పత్తిలో అతి ముఖ్యమైన సమస్య సూక్ష్మ ధాతు లోపాలు అనేది మనకు తరచుగా కనబడుతుంది. ముఖ్యంగా జింక్ సమస్య అనేది ఏర్పడుతుంది. దీన్ని ఎలా గుర్తించవచ్చు అంటే ఈనెల మధ్యలో ఆకులు పత్రహారతాన్ని కోల్పోయి పచ్చగా తయారై ఎండిపోవడం జరుగుతుంది. నివారణ చర్యకు మనం 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని 1 లీటర్ నీటితో కలిపి వారంలో 2 సార్లు అన్ని మొక్కలు బాగా తడిచేటట్టుగా పిచికారీ చేసుకుంటే ఈ సమస్యను నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకు మెగ్నీషియం అనేది కూడా చాలా ముఖ్యంగా కనబడుతున్న సూక్ష్మధాతు లోపం. దీన్ని ఎలా గుర్తించుకోవచ్చు మెగ్నీషియం డెఫిషియన్సీ అంటే ఈనెల మధ్య ఆకులు పత్రహర్తాన్ని కోల్పోయి మొదటగా పచ్చగా, తర్వాత ఎర్రగా మారి పింక్గా మారి రాలిపోతూ ఉంటాయి. మెగ్నీషియాన్ని మనం ఎలా నివారించుకోవచ్చు అంటే
మనం మెగ్నీషియం సల్ఫేట్ అనే ద్రావణాన్ని 10 గ్రాములు 1 లీటర్లో కలిపి మనం వేసుకున్నట్టయితే మెగ్నీషియంని మనం మంచిగా అందించుకున్నట్టయితే, తర్వాత మనకు అతి ముఖ్యమైన సూక్ష్మధాతు లోపం బోరాన్. దీన్ని మనము ఆకులు రాలిపోవడం కానీ, అదే చిన్న చిన్న పూలు రాలిపోవడం, చిన్నవిగా మారడము, కాయలు రాలిపోవడము, పెరగకపోవడం, ఇలాంటివి దీంట్లో ఈజీగా కనబడేది. ఇది చూసి మనము బోరాక్స్ అనే మందుని 1.5 గ్రామ్స్ పర్ 1 లీటర్ కలిపి మనము 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే మొక్కలకు మంచి ఉపశమనం లభిస్తుంది. అకాలంగా పడ్డ వర్షాలకు కానీ, బెట్ట పరిస్థితులు బాగా ఎక్కువ ఉండడం వల్ల కానీ మనకు ఫ్లవర్ డ్రాప్, బోల్ డ్రాప్ అనేది జరుగుతుంది. దీన్ని కొద్ది వరకు నివారించుకోవడానికి మనము ఫ్లోనోఫిక్స్ అనే ఒక మందుని 10 ppm పిచికారీ చేసుకున్నట్టయితే కొద్ది వరకు నివారించుకున్నట్టు అవుతుంది. తర్వాత పత్తిలో అతి ముఖ్యమైన యాజమాన్య పద్ధతి వీడ్ మేనేజ్మెంట్, అంటే కలుపు నియంత్రణ. అయితే పత్తి విత్తిన తర్వాత విత్తక ముందే మనకు ఫ్లూక్లోరాలిన్ అనే మందు ఆఖరి సార్లు కలుపుకొని కలియదున్నుకున్నట్టయితే కొద్ది వరకు పత్తిలో వచ్చే కలుపుని నివారించుకోవచ్చు. ఒక 20 రోజుల కూడా కలుపు ఉన్నట్టయితే మనకు గడ్డి జాతి, వెడల్పాకు జాతి కలుపు నివారించుకోవడానికి టర్గా సూపర్ అనే మందు 2 ml పర్ లీటర్ అనేది మనం కలుపుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. లేకపోతే ప్రాపోక్విజల్ ఆఫ్ ఎజిల్ అనే మందు కూడా 1.25 ml పర్ లీటర్ వేసుకొని పిచికారీ చేసుకున్న పోస్ట్ ఎమర్జెంట్ హెర్బిసైడ్స్ని కంట్రోల్ చేసినట్టు అవుతుంది. అంతేకాకుండా మనకు దంతె అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి వారం రోజులలో ఒకసారి దంతె కొట్టుకోవడం వల్ల లోపల ఉన్న తేమంతా కోల్పోకుండా ఇది ఒక మల్చిలాగా పనిచేస్తుంది. అదేవిధంగా చిన్న చిన్న వచ్చే కలుపును కూడా దీని ద్వారా నియంత్రించడం జరుగుతుంది. ఈ ఏడాది సకాలంలో వరుణుడు కరుణించడంతో వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రధానంగా వరి సాగు చేసే రైతులు వారి ప్రాంతాలకు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకొని నాట్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. సాగునీటి అందుబాటును బట్టి మెట్టనారుమళ్ళు, దంపనారుమళ్ల విధానంలో నారు పెంపకం చేస్తున్నారు. నారు నాటే సాంప్రదాయ పద్ధతికి బదులుగా కూలీల సమస్య ఉన్న చోట్ల నేరుగా విత్తే విధానాలను ఆచరిస్తున్నారు. మొక్కలు ఎంత ఆరోగ్యంగా ఉంటే ప్రధాన పొలంలో నాటిన తరువాత పైరు అంత ఏపుగా ఎదుగుతుంది. ముఖ్యంగా చీడపీడలకు ఆవాసాలుగా ఉంటూ పోషకాలకు పోటీ పడుతూ పెరిగే కలుపు మొక్కలను అరికట్టగలిగితే నాణ్యమైన నారును పొందే అవకాశం ఉందంటూ వరి నారుమళ్లలో కలుపు నివారణ గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కలుపు నిపుణులు డాక్టర్ అట్లూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు. వరి నారుమళ్లలో మనకు అత్యంత సమస్యాత్మకం ఏంటంటే మనకు ఎక్కువగా ఊద, బంతూత లాంటివి, అట్లాగే కావలిగడ్డి, ఉప్పుగడ్డి, ఇటువంటి గడ్డి జాతి మొక్కలు, తుంగజాతి మొక్కలు, ఆమడకాయ, అమృతకాడ, అట్లాగే బొక్కెనాకు, ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సాధారణంగా వరి నారుమడిని 2 రకాలుగా పోస్తూ ఉంటాం. ఒకటి ఏంటంటే మెట్ట నారుమడి, దంప నారుమడి. మెట్ట నారుమడి ఏంటంటే పొలం దున్ని విత్తనం పొడి దుక్కులోని విత్తనాలు వేసుకుంటాం. ఇక్కడ కూడా మనం 2 దశల్లో కలుపు యాజమాన్యం చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే పెండిమిథిలిన్ అనే మందు 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ చొప్పున కలుపుని పిచికారీ చేసుకోవటం, లేకపోతే ప్రిటలాక్లోర్ అనే మందు నీటిలో కలుపుని పిచికారీ చేసుకుంటే విత్తిన వెంటనే లేక 2 రోజుల లోపల దాదాపుగా 15 రోజుల వరకు కూడా కలుపు రాకుండా ఉంటుంది. అయితే రైతు సోదరులు ఏంటంటే ఏదైనా కారణం చేత విత్తిన వెంటనే కనుక చేసుకోబోతే 15వ రోజున మనకు ఎక్కువగా ఇప్పుడు సమస్యాత్మకంగా ఉండేది ఏంటంటే కేవలం ఊద ఎక్కువగా ఉంటుంది. ఈ ఊద ఉధృతి మూలం రైతు సోదరులు ఈ నార్మల్ వదిలేయటం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. సైహాలఫాబెటైల్ అంటే 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వరిలో వచ్చేటువంటి ఊదను నిర్మూలించుకోవచ్చు. లేదు అన్ని రకాల కలుపు మొక్కలు ఉంటే కనుక బిస్పైరిబ్యాక్ సోడియం అనే మందు 1 లీటర్ నీటికి 0.4 మిల్లీలీటర్ అంటే 10 లీటర్ నీటికి 4 మిల్లీలీటర్ల చొప్పున మాత్రం కలుపుకొని పిచికారీ చేసుకుంటే నార్మల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా కలుపు లేనటువంటి చక్కటి నారు వస్తుంది. ఇది మెట్ట నార్మల్లో చేసుకో. అదే దంప నార్మల్ అయితే మాత్రం సాధ్యమైనంత వరకు 15వ రోజునే ఈ 2 మందులు ఏదో ఒక దాన్ని సైహాలఫాబెటైల్ కానీ లేదా బిస్పైరిబ్యాక్ సోడియం మందు ఎల్లో కానీ ఏదో ఒక దాన్ని చేసుకుంటే సరిపోతుంది. ఇది మన వరి నార్మళ్లలో మనం కలుపు రాకుండా చేసుకోవాలి. ఎందుకంటే సాధారణంగా ఏంటంటే నారుమడి పీకేటప్పుడు నారుతో
పాటుగానే మనకి తుంగ కానివ్వండి లేకపోతే ఊద ఇటువంటివన్నీ కూడా వెళ్ళి మళ్ళీ పొలం అంతా కూడా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమంత వరకు మనకు మెట్ట నార్మల్లో కానీ దంప నార్మల్లో కానీ అవసరం వేస్తే వెంటనే 15వ రోజున తప్పనిసరిగా కలుపు నిర్మూలన చేసుకుంటే ఇటువంటి కలుపు లేనటువంటి నారు చక్కగా లభ్యం అవడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యూష వేళ సరికొత్త ఉషస్సుతో రేపు మీ ముందుంటుంది మీ అన్నదాత. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య సంప్రదించగలరు. అన్నదాత కార్యక్రమాలను యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించండి.